స్టడీగా ఉండాలి. క్లచ్ మీద ఓకేనా. మళ్ళీ సేమ్ చూడండి, బాగా చిన్న టర్నింగ్స్ వచ్చినాయి కదా. సెకండ్ గేర్లోకి వచ్చేయండి, సిగ్నల్ వేయండి, బ్రేక్, తిరగండి, ఎస్, ఇంకా అలా వచ్చి స్లోగానే స్టడీ చేసుకోవాలి. గుడ్. రైట్ వచ్చేయండి, మిర్రర్ చూసుకోండి, స్లో. సేమ్ యాక్సిలేటర్ వదిలేయండి, సేమ్ లెఫ్ట్కి తిరగండి స్టీరింగ్, ఇంకా ఇవ్వండి యాక్సిలేటర్. ఆ కరువుకి తగ్గట్టు స్టీరింగ్ పెట్టుకుని యాక్సిలేటర్ ఇవ్వండి అంటే అలా ఉంచండి. ఇస్తారు అద్దెట్టు కూడా లెఫ్ట్కి తిరగండి, ఇంకా స్టడీ. మరి నేను ఇంకా అంటున్నాను అందుకే. చూడండి, ఇవి కూడా కంజెస్టెడ్ రోడ్స్, కొంచెం లెఫ్ట్, కొంచెం ఇంకా హార్న్ అంతే, అలా ఉంచండి సరిపోతుంది. ఇంకొంచెం తిప్పండి, రోడ్డుకి తగ్గట్టు తిరగాలి. ఎస్ అంతే, స్లో క్లచ్ వదిలితే కార్ కదులుతుంది. అంతుందండి. ఎస్, స్టీరింగ్ స్టడీ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఎదురుగా రోడ్డు కనపడుతుంది చూసారా, అది బ్లైండ్ టర్నింగ్. అసలు మీకు ఏమన్నా కనపడుతుందా? అసలు లెఫ్ట్కి ఉండాలండి సాధారణమైనంత వరకు. ఎందుకంటే రైట్ నుంచి అవతల వెహికల్స్